మన దేశంలోనే చొరబాటుదారులు ఉండనియద్దు అంటున్నాం, ఉన్నవాళ్ళని తరిమేయమంటున్నాం, తన్ని తరమంటాం, అవసరమైతే కాలి చేతులు పడేయమంటాం. ఎందుకు ఈ దేశంలోకి చెప్పా పెట్టకుండా వచ్చి ఈ దేశపు వనరుల్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తే ఎట్టా ఊరుకుంటాం? అట్లాంటిది మనమే వద్దంటుంటే మనవాడెళ్ళి విదేశాల్లో అట్లాంటి పని చేస్తే వాళ్ళని నెత్తినేసుకుంటూ, లేకపోతే ఆడు మావాడే, మా చుట్టమే, మా బంధువు అంటే కనుక నాలాంటోడికైతే అది తప్పే అంట. జాతీయవాదం అన్నటువంటిది ఉండి తీరాలి. వేరే చోట ఉద్యోగం చేయి, చట్టబద్ధంగా చేయి, చట్ట విరుద్ధంగా వెళ్ళినటువంటి రక్షించాల్సిన అవసరం అయితే లేదు, లేదా అది తప్పు లేదని చెప్పేటటువంటి తప్పుడు మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇప్పుడు మొన్ననే 104 మందిని తీసుకొచ్చినందుకు ఏడుస్తూ నాటకాలు ఆడినటువంటి వాళ్ళ సాక్షిగా మరొక 450 మంది దాకా వస్తారు. టోటల్గా 18,000 మంది ఆ దేశానికి అక్రమంగా వెళ్ళి అక్కడ మళ్ళీ అక్రమాలు చేసినటువంటి వాళ్ళు, జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు, అక్రమంగా ప్రవేశించినటువంటి సందర్భంలో జైలు పాలైనటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ ఇక్కడికి పంపించేస్తుంది అమెరికా. అలాగా వస్తూనే ఉంటారు.